హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే శ్రీమంతం వీడియోనండి. ఇంకా మా దాంట్లో శ్రీమంతం అయితే ఇలా చేస్తాము. ఇంకా శ్రీమంతం ఎవరిదో అనుకుంటున్నారా? శ్రీమంతం అయితే మా మరదలది. ఇంకా మేమైతే గంపలో ఇలా పెట్టేటప్పుడు అయితే 5 మంది అయితే ఇలా బొట్టు పెట్టుకొని అయితే అన్ని దాంట్లో పెడతాము. చేసిన పిండి వంటలన్నీ అయితే ఇంకా మా మరదలు ఎవరు అనుకుంటున్నారో, పెళ్లి వీడియోస్ అన్నీ ఉన్నాయి కదండి, మా మామ బిడ్డది, మా మేనమామ బిడ్డది. ప్రతి ఒక్క పెళ్లి వీడియోని అయితే దాంట్లో పెట్టాను, చూడండి. ఆ వీడియోస్ కూడా అన్నీ అయితే ఉన్నాయి పెళ్ళివి అయితే. ఇంకా మేమైతే శ్రీమంతానికి అయితే ఇలా రెడీ చేస్తున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళ నాన్నకైతే 5 మంది అన్నదమ్ములండి అందరూ వాళ్ళకు. ఇంకా మా తాత వాళ్ళైతే 5 మంది, మా తాత పెద్ద, ఇంకా ఈ తాత వాళ్ళందరూ చిన్న. 5 మంది ఉన్నారు అన్నదమ్ములు. ఇంకా మా అమ్మ వాళ్ళకి మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ మా 5 మంది తాతలు, మా మామలు అందరూ వస్తేనైతే మాకైతే వేరే వాళ్ళు రాకుండా సరిపోతుందండి. అంతమంది ఉన్నాం మేమైతే. మా అమ్మ వాళ్ళ తరపునైతే మా తాత వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మా అమ్మకే తోడబుట్టిన అన్నదమ్ములు అయితే సొంతంగానైతే ఎవరు లేరు. 4 అక్క చెల్లెళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా వేరే తాత వాళ్ళందరికీ కొడుకులు అయితే ఉన్నారు. ఇంకా అందరం మేము సొంత వాళ్ళకంటే ఎక్కువ చూసుకుంటారు మమ్మల్ని అయితే అందరు మామూలు కూడా. ఇంకా అందరికైతే మామూలు ఉన్నారు, కానీ మాకైతే సొంత మామనైతే లేడు, తోడబుట్టిన మామనైతే. ఇంకా మేమైతే శ్రీమంతానికి అయితే ఇలా చేసుకుంటామండి. అందరం కలిసి అయితే 5 మంది కలిసి అయితే ఇలా గంపలోనైతే పెట్టుకుంటాము శ్రీమంతానికి వెళ్ళడానికి. ఇంకా మా పద్ధతి అయితే ఇలా ఉంటుందండి. మీ దాంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా వంటలన్నీ పిండి వంటలు చేసుకున్నాము. ఇంకా స్వీట్స్ అన్నీ తెప్పించాము, ఫ్రూట్స్ తెప్పించాము, గాజులు, బట్టలు ఇలా అన్నీ అయితే తీసుకెళ్తాము మేమైతే. ఇంకా అన్నం కూడా స్వీట్ కూడా చేస్తాము. బెల్లం అన్నము, పెరుగన్నము, పులిహోర, బగారా రైస్, సేమియా ఇలా అన్నీ 5 రకాల అన్ని వంటలు, పచ్చళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి తీసుకెళ్తామండి. ఇంకా మేమైతే ఇలా గంపలో పెట్టుకొని అయితే పైన నుండి అయితే పుదీనానైతే పెట్టుకుంటాము. ఎందుకంటే ఇది పుదీనా గంప అని అయితే అంటాం మా దాంట్లో. ఇంకా మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా వీడియోని అయితే చూసేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి అయితే ముందుకు తీసుకెళ్ళండి. వీడియోస్ అన్నీ మా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ ప్రతి ఒక్క వీడియో పెడుతూనే ఉంటాను. చూస్తే మాత్రం తప్పకుండా లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ ఇస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు. లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ మాత్రం మర్చిపోకుండా తప్పకుండా లైక్ ఇస్తేనే ఈ వీడియో ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. వచ్చిన తర్వాతనైతే ఇంకా మా దాంట్లోనైతే ఇలా డిష్ అయితే తీస్తారు అన్నంతో. ఎందుకంటే బయట నుండి వస్తుంది కాబట్టి ఇలా తిప్పేయడం. బియ్యం తెచ్చినప్పుడు అయినా కానీ పెళ్ళిళ్ళప్పుడు ఇలా ఏమైనా తీసుకొచ్చినప్పుడు అయితే తప్పకుండానైతే ఇలా డిష్ అయితే తీస్తారు. మా దాంట్లోనైతే ఇలా తీస్తారండి. ఇంకా చూడండి. ఇంకా మేమైతే మా మరదల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా మరదలు అయితే రెడీ కావాలి. ఇంకా మేము బట్టలు పెట్టిన తర్వాతనైతే రెడీ అవుతుంది. ఇంకా స్టేజ్ పైననైతే పెట్టకూడదని అయితే ఇంట్లో ఒడి నింపాలని అయితే లోపలికైతే పైకి అయితే తీసుకొచ్చాము. ఇంట్లోకి అయితే ఇంట్లో పెట్టిన తర్వాత అయితే స్టేజ్ పైననైతే
మనం చేసిన పిండి వంటలు అయితే నింపుదామన్నది వాళ్ళ అత్తమ్మనైతే. ఇంకా లోపలనైతే పండు పొలాలైతే నింపడానికైతే మళ్ళీ అందరం కలిసి అయితే తీసుకొని లోపలికైతే వచ్చేసినాం. ఇంక ఇప్పుడైతే బట్టలు పెట్టిన తర్వాత ఇంకా రెడీ అయ్యి ఓడి నింపడం అయితే చూపిస్తాను చూడండి. ఇంకా గాజులు పెట్టడం, మెట్టలు కూడా చేయిస్తాం శ్రీమంతానికి మేమైతే. ఇంకా మెట్టలు పెట్టి ఇంకా గాజులు పెట్టి ఓడి నింపిన తర్వాత కిందికైతే స్టేజ్ పైకి అయితే తీసుకెళ్తాము చూడండి. ఇలా ఫస్ట్ అయితే వాళ్ళ అత్తమ్మ మామకైతే పెడతారు. ఇంకా పెట్టిన తర్వాత వీళ్ళగానే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెడతారు. ఇంకా వాళ్ళ యారాలు ఉన్నది కానీ వాళ్ళ బావనైతే చనిపోయింది, వాళ్ళ హస్బెండ్ లేడు. తను ఒక్కరికైతే బట్టలు అయితే పెడుతుంది. ఇలా ఈమె పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా బట్టలు అయితే పెడతారు. ఇంకా వీళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా అందరికైతే బట్టలు తీసుకుపోయేదైతే మా దాంట్లోనైతే ఉంటుందండి. ఇంకా వీళ్ళకి పెట్టిన తర్వాతనే ఇంకా వీళ్ళకైతే పెడుతున్నాం చూడండి. ఇలా ఒడి నింపేటప్పుడు అయితే 5 మంది పట్టుకొని అయితే ఒడైతే నింపుతాము. గాజులు కూడా 5 మందిని కలిసి ఇలా వేస్తాం. మా దాంట్లోనైతే ఇలాగే చేస్తాము. Oh
ఇంకా ప్రోగ్రామ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఫొటోస్ దిగడం అంతా అయిపోయిందండి. ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాము. ఇంకా వాళ్ళైతే గులాబ్ జామ్ స్వీట్, ఇంకా బగారా రైస్, చికెను, సాంబారు, పెరుగు ఇలా అన్నీ అయితే వంటలు అయితే చేశారు. ఇంకా మేమందరం అయితే భోజనాలు అయితే చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.